వదిలేండి సార్. వయసులో ఫిగర్ రావడం, వయసు మళ్ళీ షుగర్ రావడం సహజమే కాదు సార్. సివిల్ కేసులో దీన్ని చూయింగ్ గమ్ లా లేకుండా పెట్టి కేసులో అడ్వైస్ చేసి క్లోజ్ చేసేయండి. నేను కాదు అన్నానని ఏదైనా తప్పుడు నేను తీసుకుంటే కాస్త జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలి. నువ్వు ఈ విషయం ఎవరి దగ్గర వాక్కో. ఓకే సార్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎవరితో నువ్వు హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పావురా? అయ్యో టీచర్, అయినా బుద్ధున్నోడు ఎవడన్నా మీ మీద పువ్వు వేస్తాడా? మీరు కుటుంబ స్త్రీ అని తెలుసు, మీకు పెళ్ళి ముగ్గురు మొగుడు ఉన్నారని, సారీ ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలుసు, మీ మీద పువ్వు ఎందుకు వేస్తారు? పరలోకమునందున్న ఓ ప్రభు, ఆ తండ్రి తెలుసో తెలియకో నేను చేసిన తప్పుల్ని మన్నించి క్షమించి నాకు క్షమాపణ ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యో తల్లి, అయినా నా మాట విని క్షమించు. అయ్యో తల్లి. ఇంకా నయ్యం కొప్పెట్టుకున్న కొండముచ్చు మొహాంద నన్ను కొరికి పారేసేది బతికిపోయాను దేవుడు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మీరేం చేస్తున్నారు మేడం? వ్యాలంటైన్స్ డే కదా అని ఫ్రెండ్స్ తో వచ్చాను. ఇక్కడ కపుల్స్ అయితేనే లోపలికి అలౌ చేస్తారట. నా కపుల్ కాకినాడలో క్యాప్ పెట్టుకుని తిరుగుతున్నాడే. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళాలి అంతే కదా? నువ్వు లేకుండా ఎలా వెళ్ళను? నేను ఇక్కడ లేనని ఎవరు చెప్పారు? Are you here? It's unbelievable. నేను చూడాలనిపించింది. రాజమండ్రి నుంచి మార్నింగ్ ఫ్లైట్ లో వచ్చాను. కాఫీయా? బాయ్ మీకు జామీన్ ఇప్పించారు. సార్, ఈ మీసంలో రోషం చూస్తుంటే సింహం వేటకు బయలుదేరినట్టుంది. ఊరుకోవయ్యా. ఏంటి గొడవ? బొడబొక్కలో డాష్ వేసుకుని తిరుగుతున్నాడు సార్, అందుకే పట్టుకొచ్చాం. రై, ఎవరా నువ్వు? ఈ వేషాల కరెక్ట్ గా ఇమిడిపోయావరా? వీణ్ ఎలా పట్టుకున్నారు? ఎవరు ఈ బొండమా? ఈయనకి అంత సీన్ లేదులే. అందరూ అంబా పలుకు జగదంబా పలుకని అరుస్తుంటారు. నేను కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదని అనుష్కా పలుకు హన్సికా పలుకని అరిచచ్చాను. దాంతో డౌట్ వచ్చి పట్టుకొచ్చారు. మనకు కావాల్సినడే కరీం, వదిలేయండి. నువ్వు ఇంటికెళ్ళు. ఏ ఇంటికి వెళ్ళమంటారు? నేనే సహాయాన్ని పట్టించానని కాక మీద ఉన్న వాడి జనం కనబడితే కోసేద్దామని కొడవళ్ళు అట్టుకుని తిరుగుతున్నారు సార్. 10 రోజులుగా మేరీమాత గుడి మెట్ల కింద, ఊరు అవతల చెట్లు కింద కుక్క కరిస్తే కుట్లేంచుకుని మరీ తిరుగుతున్నాను సార్. నేను ఉండడానికి మంచి ఒకటి చెప్పండి. నీకు ఈ కాకినాడ సిటీ సెట్ అవదు, మా ఊరికి వెళ్ళిపో. మా అక్కని చూసుకోమని చెప్తాను. నీకు విలేజ్ ఓకేగా? 3 పూట్ల ముక్క 2 పూట్ల చుక్క ఎక్కడ దొరికినా ఈ దాసుకు ఓకే. సారీ సార్, అలవాట్లో పొరపాటు. స్కూల్లో ఇంకా జీతం ఇవ్వలేదు, ఓ వారం ఉండి తీసుకెళ్ళిపోనా? సార్, ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఇక్కడ ఉండే వారం రోజులు గన్నలు ఉన్న పోలీస్ అన్నలను నాకు బందోబస్తుగా ఇవ్వగలరా? నోరు మీరా? వద్దులే సార్, నేను ఏదో అడ్జస్ట్ అయిపోతానులే. నమస్కారం సార్. నమస్కారం. సారీ, ఏంటయ్యా పొట్టలా కంకర గుట్టలా? ముందా కుర్రాన్ని గుగ్గిలు పెట్టండి. అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, మాయదారి మంగమ్మ పలుకు, అరుంధతి జేజమ్మ పలుకు. పలుకు పలుకు జేజమ్మ పలుక. మరి జయమల్ని పలుకుతుందా? తల్లి, నీ కొడుకు ఒక సుడిగాలి. ఎవడైనా ఆయనకు జడవాలి, అందరూ ఆయన వెంట నడవాలి, లోకమే ఆయన్ను పొగడాలి పొగడాలి. అమ్మా, ఉన్నదన్నట్టు చెప్తున్నాడమ్మా. తల్లి, నీ కన్నపుత్రుడో చిన్న పుత్రుడిని పంపిస్తాడు. వాడు కొంపపీకని సుపుత్రుడు, నీ ఇంటికి ధనలక్ష్మిని తెచ్చే దత్తపుత్రుడు, పెరట్లో పెరిగే గుమ్మడికాయ, గుళ్ళో కొబ్బరికాయ, నీచుల జోలికే వెళ్ళని పిల్లకాయ. తల్లి, నీచుల జోలికే వెళ్ళడంటున్నాడు. ఒకవేళ శాకాహారం తల్లి, వాడు వేటకూర తప్ప తోటకూర ముట్టడు. ముక్కలేందే ముద్ద దిగదు. ముక్క రేటు ఎక్కువైంది కదా అని ములక్కాడ పెట్టి మూడౌట్ చేసి మూల కూర్చోబెట్టకు తల్లి. వచ్చేవాడిని చుట్టంలా కాకుండా మీలో ఒకటిగా చూసుకుంటే గజలక్ష్మి మీ ఇంటికి వచ్చి గంగం డాన్స్ ఆడుతుంది తల్లి. గంగం డాన్స్. అమ్మా, అబ్బాయి వచ్చాడు. రా బాబు, నువ్వు దాస్వే కదూ? నాకు తెలుసు. అమ్మ పలుకు. అమ్మా, వీడు దాస్ కాదమ్మా. ఇందాక బుడబుక్కలుడుగా వచ్చాడే వాడే వీడు. వేషం మార్చుకొని బొట్టు చెరుపుకోకుండా వచ్చేసాడు. ఏంటి హారతి ఇవ్వడం అయిపోయినట్టనా? ఇంకొక రౌండ్ మిగిలింది. కానండి.
ఏరా? మారు వేషం వేసుకొని దొంగతనం చేస్తున్నావా? ఆగండి ఆగండి, నిజం చెప్తా. వేట కొర తినాలని ఆశపడి ఆ వేషం వేసా. మా అబ్బాయి పంపించాడు. నిన్ను మా బిడ్డలా చూసుకోమా చెప్పు. నేనే ఓవర్ యాక్షన్ చేశా. ఆగక్క, ఏంట్రా మీ ఆయన ఉదయాన్నే కొట్టుకు వెళ్తే రాత్రి 12ంటికేగా తిరిగి వచ్చేది. అవును, అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావురా? మరి ఇప్పుడు వచ్చినోడ్నే ఇలా దంచేవే, ఇంటి ఆయన ఇంకే లెవెల్లో దంచుతావు. రేయ్ నిన్ను పౌడర్ సప్లై చేసే డానీ నుండి తీసుకొచ్చి దించే లారీ నంబర్ వరకు అన్ని తెలిసి పెట్టుకున్నాడు. వాడికి తెలియని ఒకే ఒక విషయం, నువ్వు నేను పార్ట్నర్స్. అది కూడా తెలిసేలోగా వాడిని క్లోజ్ చేసేయాలి. నేను ఏర్పాటు చేశాను. కొలంబో నుంచి చాకు లాంటి వాడినొకరిని దించుతున్నాను. దొంగ బోట్లో వస్తాడు. కళ్ళు మూసి తెరిచేలోగా నరసింహాన్ని షూట్ చేసి వెళ్ళిపోతాడు. వచ్చేవాడు ఆచూకీ ఎవరికి తెలియడానికి వీల్లేదు. వాడు మాట్లాడే సెల్ నుంచి ఉండే రూము, తినే ఫుడ్ అన్ని నువ్వే ఏర్పాటు చేయాలి. ఇదే వాకరపడి కోస్టల్ ఏరియా. భయం ఉన్న మనుషులు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఎందుకు వచ్చావు? కొద్ది రోజులుగా మిమ్మల్ని కలవలేదు కదా, అందుకే. సత్య కాదు, నా చైన్ మీ దగ్గర ఉంది కదా, దాన్ని తీసుకెళ్దామని వచ్చాను. ఎందుకలా చేస్తున్నావు? ఏమిటయ్యా ఇది? ఇదిగో బయలుదేరు. సార్, చైన్ కి మీకు ఏదో చైన్ లింక్ ఉందనుకుంటాను. ఏంటి? మొట్టమొదటిసారి కావ్య మేడం చైన్ కనపడడం లేదని మిమ్మల్ని కలిశారు. మీరు కూడా ఆవిడ్ని నైటీని షర్ట్ లాగా పక్క నుంచి తీస్తారా లేదా బనేలాగా పైనుంచి తీస్తారా అని అడిగారు. తేడా ఏంటంటే అక్కడ లవ్ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ లవ్ కట్ అయ్యింది. ఎందుకు బల్లి? బల్లి మీ యా అమ్మా అటు చూడండి, ఆ పిల్లనమ్మా. ఆ రోజు చెప్తే మీరు నమ్మలేదుగా, ఈ రోజు చూసారా అయ్యగారు ఇంట్లోంచి వస్తోంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? హే కావ్య, నువ్వెప్పుడొచ్చావు ఊరు నుంచి? ఎవరు అమ్మాయి? ఎందుకు ఇక్కడికి వచ్చి వెళ్తోంది? ఏ అమ్మాయి? పసుపు డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి వచ్చేళ్ళిందే, నువ్వు చూడలేదా? తను నా స్టూడెంట్ కావ్య. స్టూడెంటా? నువ్వు టీచర్ ఉద్యోగం చేస్తున్నావా లేదా ఇంట్లో ట్యూషన్ చెప్తున్నావా? ఇక్కడ జరుపుకుంటాం. ఓకే సార్, ఆ అమ్మాయి చైన్ సార్ దగ్గర ఉంది, దాన్ని తిరిగి తీసుకువెళ్ళడానికి వచ్చింది అంతే. ఆ అమ్మాయి చైన్ నీ దగ్గర ఎందుకుంది? అయిపోయాను. స్టార్ట్ చేసావు కదా, అవును. నువ్వే ఫినిష్. అది సార్ స్కూల్లో మాస్టర్ గా ఉన్నప్పుడు మేడపాడుకు రండి అని తను పిలిచింది. వెంటనే సార్ తనని కలవడానికి వెళ్లారు. తను పిలిస్తే నువ్వెందుకు వెళ్ళావు? ఆ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారని ఫోన్ వచ్చింది. సార్ తను కాపాడడానికి వెళ్లారు. కాపాడడానికి పోలీస్ కదా వెళ్ళాలి, అప్పుడు నువ్వు టీచర్వి కదా, నువ్వెందుకు వెళ్ళావు? హలో, ఆగండి ఆగండి, ఏమిటి ఓవర్ గా క్వశ్చన్లు ఇస్తున్నారు? అదొక లవ్ మ్యాటర్. హెల్ప్ చేయమంటే బుక్ చేసి పారేసావే. సారీ సార్, మొదటి నుంచి మార్చి పో ముందు ఇక్కడి నుంచి. నేను గోయింగ్, సార్ కోటింగ్. అది కాదు కావ్య. వన్ సైడ్ లవా? ఆ విషయం నేను చూసుకుంటాను. జస్ట్ లీవ్ ఇట్.